వెల్కమ్ బ్యాక్ టు సుధారెడ్డి తెలుగు వ్లాగ్. ఈరోజు మన వీడియో వచ్చి చేపల పులుసు అండి. మా అమ్మమ్మ చేపల పులుసు నాకు నేర్పించిన విధంగా మీకు కూడా చూపిస్తున్నాను. ఎవరికైనా చేపల పులుసు నచ్చినట్టయితే వీడియో తప్పనిసరిగా చూసి మీరు కూడా ఇలా చేయండి, చాలా చాలా బాగుంటుంది. చేప వచ్చి 1 కిలో ఉంటుందండి. మార్కెట్లోనే చేయించి తీసుకొచ్చేసారు శుభ్రంగా. మార్నింగ్ చేప తీసుకొచ్చేటప్పటికి వంట అయిపోయింది. ఇంకా సరే ఈవినింగ్ చేద్దామని చెప్పేసి ఇంకా శుభ్రంగా చేపని పసుపు ఉప్పు వేసి క్లీన్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టాను. ఈవినింగ్ టైం వండుతున్నానండి. చేపల పులుసు తయారు చేసే విధానం. 1 కిలో చేపకి 4 చిన్న ఉల్లిపాయలు అయితే 4 తీసుకోవాలి. పెద్ద ఉల్లిపాయ అయితే 1 తీసుకోవాలి. 4 ఉల్లిపాయలు కట్ చేసుకుని 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు, 1 చిటికెడు మెంతులు వేయడం వల్ల చేదైతే వస్తుంది అనుకుంటారేమో, ఏం రాదండి, చాలా బాగుంటుంది. చిటికెడే వేయాలి. 8 వెల్లుల్లి రెబ్బలు, అల్లం ముక్క సరిపడినంత కట్ చేసేసుకుని గ్రైండ్ చేయాలి. చింతపండు సరిపడినంత నానబెట్టుకోవాలండి. అదేంటి మామిడికాయ కట్ చేశారు కదా, చింతపండు ఎందుకు నానబెట్టారంటారేమో. చింతపండు కూడా నానబెట్టుకుంటే మామిడికాయ వేసినా కూడా చింతపండు వేయాలండి, సరిపడినంత కొంచెం వేయాలి, చాలా బాగుంటుంది. గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ ద్వారగా వేయించాలి, బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. నాన్ వెజ్ కర్రీలో వచ్చి ఆయిల్ ఎక్కువ వేసుకుంటే బాగుంటుందండి. మామూలు కర్రీస్లో అయితే 2 చెంచాలు 3 చెంచాలు వేస్తాం కదా ఆయిల్ వచ్చి, కానీ నాన్ వెజ్ కర్రీలో ఒక 5-6 చెంచాలు ఆయిల్ వేసి ఆనియన్ పేస్ట్ బాగా ఫ్రై అయిన తర్వాత ఒక 5-6 పచ్చిమిర్చి కూడా కట్ చేసి వేసుకోవాలండి. ఉల్లిపాయ పేస్ట్ మాడు పట్టించకుండా ఫ్రై చేసిన తర్వాత ఇంకా చేప ముక్కలు నేను ఫ్రిడ్జ్లో పెట్టాను కాబట్టి అవి శుభ్రంగా మళ్ళీ ఒకసారి కడిగేసేసి చేప ముక్కలు వేసాను. ఇంక రుచికి సరిపడినంత సాల్ట్ వేసిన తర్వాత ఇంకా కొంచెం పసుపు, కారం వచ్చి ఒక 6 చెంచాలు వేసానండి. నాన్ వెజ్ కర్రీలో కారం ఉంటే బాగుంటుంది, అందుకని చేపల పులుసులో మామిడికాయ చింతపండు రసం వేసాం కాబట్టి ఒక 6 చెంచాలు అయితే కారం వేసాను. చేప ముక్కల్లో ఇంకా వాటర్ అయితే వేసాను, కొంచెం చింతపండు రసం కూడా వేసానండి. మనం మామిడికాయ ముక్కలు వేస్తాం కాబట్టి బాగా వాటర్ ఎక్కువ వేసుకుంటే పల్చగా అయిపోతుంది, అందుకని సరిపడినంత చూసుకుని వేసుకోవాలి. మధ్యలో ఒకసారి అన్నీ సరిపోయినాయి లేవో ఉప్పు చూసుకుని హై ఫ్లేమ్లో పెట్టి కొంచెం సేపు ఉడకనివ్వాలి. కొంచెం సేపు ఉడికిన తర్వాత మామిడికాయ ముక్కలు కొత్తిమీర కూడా వేసుకోవాలి. లో ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. మా అమ్మమ్మ నేర్పించిన చేపల పులుసు అండి. మీకు నచ్చినట్లయితే ఈ విధంగా మీరు కూడా తయారు చేసుకోండి. పులుసు సూపర్గా ఉందండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గుడ్ నైట్ అండి అందరికీ.